హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత అఫీషియల్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నిన్ననే మా అబ్బాయికి ఇంజెక్షన్ అనేది వేయించాను. 3.5 month, 4 month రన్నింగు. వాడైతే చాలా కొంచెం డల్ అయితే అయిపోయాడు. ఏది పని చేసుకోవడానికి అసలు వదలడం లేదు. నిన్న వీడియో కూడా లేట్గా అయితే పోస్ట్ చేశాను. ఈరోజు బెంగళూరులో క్లైమేట్ అయితే చాలా డల్గా అయితే ఉంది. ఎండ అస్సలు లేదండి. బెంగళూరులో ఉండే వాళ్ళందరూ చాలా అప్రమత్తంగా అయితే ఉండాలి. కొత్త వైరస్ వస్తూ ఉంది కదా, అది ఎక్కువ పిల్లల మీదే ప్రభావం అయితే చూపిస్తూ ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. తర్వాత ఇక్కడ ఎక్కువ మంచు అయితే చాలా పడుతుంది. మార్నింగ్ 10 అయినా కూడా వాటిని తీసేకే భయం వేస్తుంది. చాలా చలి అయితే చాలా ఉంది. ఈరోజు 10 అండి తారీఖు. ఈరోజు ఇంకా 0% డిగ్రీకి అయితే వెళ్తూ ఉంది చలి. మంచు కొండలు అయితే కమ్మేస్తున్నాయి. అసలుకి ఏమి దారి రోడ్డు కూడా కనిపించడం లేదు. అంత మంచు అయితే ఉంది. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. పిల్లలు ఉండేవారైతే, ముఖ్యంగా పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళైతే ఇంట్లో మాస్క్ అనేది ఇచ్చి పంపించండి. పిల్లలకి మాస్క్ అనేది ఇవ్వండి. అలానే స్కూల్ ఇంకా రాగానే శానిటైజర్ అనేది వేయండి. ఇక్కడైతే చాలా చలి, అసలుకి ఎండ కొంచెం కూడా లేదండి. బట్టలు ఉడికితే కనీసం మారడం కూడా లేదు. చాలా వెదర్ కూల్గా అయితే ఉందండి. చూడండి ఎలా ఉందో. అసలు కొద్దిగా కూడా ఎండ అనేదే లేదు. మా చెట్లలో పూలు కూడా పూసాయి. సంక్రాంతి హడావుడి ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇంకా ఒక 14, 15వ తారీఖు వరకు ఫుల్ చలి అయితే ఉంటుందంట. టీవీలో అయితే చూపిస్తున్నారు. లాక్డౌన్ చేస్తారో లేదో తెలియదు. మనమైతే చాలా జాగ్రత్తగా అనేది ఉండాలి. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండి. పిల్లలు ఉన్నవారు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్నవారైతే స్వెటర్ వేయండి. తలకి మంకీ క్యాప్ అనేది పెట్టండి. కాళ్ళకి సాక్స్లు, చేతులకి సాక్స్లు అలాంటివన్నీ వేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లలకైతే మాస్కు, అలానే ఇంటికి రాగానే శానిటైజరు, ముఖం కడుక్కొని లోపలికి పీల్చుకోవడం అలా అయితే చేయండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బెంగళూరులో ఉండేవాళ్ళు అయితే ఊర్లకైతే వెళ్ళిపోతున్నారు. టీవీలో అయితే చూపిస్తున్నారు. ఊళ్ళకి వెళ్తే తిరిగి రావద్దండి అని చెప్తున్నారు. చాలా చలి ఉంది కాబట్టి ఎవరు భరించలేరు. అలా అని జాగ్రత్తగా అయితే ఉండండి. పండగ అయితే బాగా సెలబ్రేషన్ అయితే చేసుకోండి. మా చెట్లలో పూలు అయితే పూసాయి. చూపిస్తావు కూడా ఎలా పూసాయి అని. పండగ తలకి పూలు పూస్తాయో లేదో తెలియదు నాకు కూడా. చాలా బ్రౌన్ కలర్ ఒక పువ్వు అయితే వేశాను, గులాబీ ఫ్లవర్, అది కూడా వస్తూ ఉంది. చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇదైతే పువ్వు అనేది విడుస్తూ ఉంది చిన్నగా. చూడండి ఎలా ఉందో. ఇది పెద్ద ముక్కనేనండి, చిన్న ముక్క కాదు. ఇవైతే చిట్టి రోజాలు. ఇక్కడ ఒక పువ్వు, ఇంకా ముగ్గులు అనేది చాలా వచ్చాయి. ఇంకా చిగురు కూడా వేస్తుంది. ఇక్కడ ఉండేవన్నీ ముగ్గులే. నా చెట్లే నా ప్రాణం అండి. నాకు చెట్లు అంటే చాలా ఇష్టము. ఇంత చిన్న ప్లేస్లోనే చూడండి, మా ఇంటి ముందు ఇంత చిన్నగానే ఉండేది. అంత చిన్న ప్లేస్లోనే నేను ఇన్ని చెట్లు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఒకటి పెద్ద పువ్వు పూస్తూనే ఉంది. చూడండి ఎంత దాకా వచ్చేసిందో పువ్వు అనేది. పైకైతే వెళ్ళింది అది. చూడండి ఎంత బాగుందో. నాకు ఈ పువ్వులు పిచ్చి ఏందో తెలియదు. ఇంత పెద్ద చెట్టు అయితే వేశాను. ఇక్కడ మొత్తం రోడ్ అంతా ఖాళీగా ఉంది. వెహికల్స్ అన్నీ వెళ్తున్నాయి. ఇక్కడ మా ఇంటి దగ్గర బట్టల షాపు, గోల్డ్ షాపు మొత్తం అన్నీ ఉన్నాయి. ఇక్కడ పూల అంగడి మొత్తం అన్నీ ఉన్నాయి. ఫుల్ ఖాళీగా ఉంది. ఇక్కడే ఉంది. అందరూ జాగ్రత్తగా అయితే ఉండాలని అనుకుంటున్నాను. రోజు ఏం చేసేకి ఇంట్రెస్ట్ లేదండి. బాబు ఎప్పుడు కొద్దిగా ఏడుస్తూనే ఉంటాడు. మా అమ్మ కిందకి వెళ్ళింది, ఏదో ఆకుకూర అయితే తీసుకొచ్చింది. బెంగళూరులో చాలా బాగుంటుందండి అది ఆకుకూర. దాన్ని వేళ్ళేసి ఉడకబెట్టి చేస్తారు. అదైతే తెచ్చింది. అది బాలింతలు తింటే చాలా మంచిదంట, వేడెక్కువ. అది బాలింతలకు పాలు కూడా బాగానే పడతాయంట. మా అమ్మ తీసుకొచ్చింది. చూపిస్తాను రండి ఆ ఆకు. మీకు ఎక్కడైనా దొరికితే మీరు కూడా తీసుకొచ్చి చేసుకోండి.
అలానే బెంగళూరులో ఎవరైనా సబ్స్క్రైబర్ ఉంటే నాకు కూడా మెసేజ్ చేయండి హాయ్ అని. నేను కూడా కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. రండి ఇంకా చూద్దాము ఏమేమి ఆకుకూర తెచ్చిందో మా అమ్మ. ఈ ఆకుకూర అయితే తెచ్చింది. దీన్ని సబ్బకి సొప్పు అంటారు కన్నడలో అయితే. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. ఇది ఉప్మాలోకి కూడా వేస్తారండి. కొద్దిగా ఇలా తుంచుకొని కట్ చేసుకొని ఉప్మాలోకి కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఇవి 2 కట్టలు అయితే తెచ్చింది. కొంచెం కందిపప్పు వేసుకొని మనం ఇది మునగాకు ఎలా ఉడకపెట్టుకుంటామో అలా ఉడకపెట్టుకోవాలండి. ఎక్కువ ఉడకపెట్టుకోకూడదు, నార్మల్గా అయితే ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకున్న తర్వాత కూర అయితే చేసుకోవాలి. ఇది తాలింపులాగా కూడా మనం కొద్దిగా తాలింపు వస్తుంది, కూర వస్తుంది. కర్ణాటక అయితే ఇలా చేస్తారు. మీకు కూడా ఎక్కడైనా దొరికితే మీరు కూడా తెచ్చుకొని చేసుకోండి. ఇది తింటే వేడి అంటండి, సలవయం కాదు, బాగుంటుంది. నార్మల్ బాలింతలో తినొచ్చు, ఎవరైనా తినొచ్చు, హెల్తీగా అయితే ఉంటుంది. అలానే కొత్తిమీర కూడా తెచ్చింది మా అమ్మ. మొత్తం అంతా క్లీన్ చేసి పెట్టింది. ఇక్కడ 10 రూపాయలకి ఇట్లా 2 పాస్లు అయితే ఇస్తారండి. 2 పాస్లు. మా అమ్మ వెళ్ళేసి 10 రూపీస్ కొత్తిమీర ఎంతో ఇచ్చారు చూడండి. ఇది 20 రూపీస్ ఒక కట్ట, 40 రూపీస్ అండి, 20 రూపాయలు. ఇది ఒక 10 రూపాయలది, 50 రూపాయలు అయితే తెచ్చింది. అలానే మార్నింగ్ నిమ్మకాయ చిత్రాన్నం అయితే చేసాము. ఆ నిమ్మకాయలో అది పిప్పి ఉంటుంది కదా, అదంతా మొత్తం తీసేసింది, బౌల్లా చేసింది. ఎందుకు మా అంటే దీపం వెలిగేయాలి వాకిలి దగ్గర అంటది. 2 చేసింది చూడండి. ఇందులో కాయలు వేసేసి దూదిని కొద్దిగా పువ్వులాగా చేసేసి ఇందులో పెట్టేసి దీపం అనేది వాకిలి దగ్గర పెడితే దిష్టి అనేది పోతుందంట. ఇంటికి తగిలిన దిష్టే పోతుందంట మా అమ్మ చెప్తుంది. మా అమ్మ అన్ని ఇలాంటివి బాగానే చెప్తా ఉంటుంది. మా అమ్మకి అన్నీ ఎలా తెలుసుకుంటుందో తెలియదండి. అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్తూనే ఉంటుంది. చూడండి ఇందులో మొత్తం పిప్పి మొత్తం ఎలా తీసేసిందో నాకే నవ్వొస్తుంది. ఎంత నీట్గా తీసేసిందో, నేను ఎప్పుడు చూడలే ఇలా తీసేసిండేది, ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. చాలా బాగా నీట్గా క్లీన్ చేసింది. ఈవినింగ్ గడపమాన్ దగ్గర దీపాలు అయితే పెడతాను అని చెప్పింది. ఇంటికి పట్టిండే దిష్టి మొత్తం పోతుందంట ఇలా మనం పెట్టుకుంటే. నిమ్మకాయలో కానీ మామూలు దీపాలు కూడా పెట్టుకోవచ్చండి, దీంతో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది అని మా అమ్మ ఇలా చేసింది. ఈ ఆకుకూర ఎక్కడైనా దొరికితే మీరు కూడా తెచ్చుకొని చేసుకోండి. దీపాలు ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అలానే మా అమ్మ చేసిన దీపాలు చూసారా, మా అమ్మ చేసిన దీపాలు ఎలా ఉన్నాయి? నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. మీకు ఎలా అనిపించిందో నాతో కూడా షేర్ చేసుకోండి. మొత్తం పిప్పి మొత్తం తీసేసింది. ఇలా అయితే మనం వాకిలి దగ్గర ఈవినింగ్ పూట శుక్రవారం అయినా కానీ మంగళవారం అయినా కానీ మనం వాకిలి దగ్గర పెట్టుకుంటే చాలా చాలా ఇంటికి దిష్టి అనేది తగిలింటుందంట, అది మొత్తం వెళ్ళిపోతుందంట. ఇలా అయితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలానే ఇలాంటి ఆకుకూర ఎక్కడైనా దొరికితే మీరు కూడా ఒకసారి మామూలు తాలింపులా అయినా చేసుకోవచ్చు. ఇది బ్యాళ్ళు వేసి ఉడకబెట్టి మొత్తం దాంట్లో రసం అంతా తీసేసి శనక్కాయ పప్పుల పొడి అలా వేసేసుకోండి, తెల్లబాయలు వేసుకొని చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మీ అనుభవం ఎలా ఉంటుందో నాతో కూడా షేర్ చేసుకోండి. అలానే ఇది ఒక కట్ వచ్చేసి 20 రూపీస్ అంట. మా అమ్మ టూ కట్స్ అయితే తెచ్చింది. మీకు కూడా ఎక్కడైనా దొరికితే తీసుకోండి. అలానే చాలా జాగ్రత్తగా అయితే ఉండండి, ఎందుకంటే బెంగళూరులో కదా ఎక్కువ వెదర్ చాలా కూల్గా అయితే ఉంది. అలానే కొత్త వైరస్ వస్తుంది, చిన్నపిల్లల ముందు ఎక్కువ సోకుతా ఉంది. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. చలికాలం కదా, అందరూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కువ మాస్క్ వేసుకొని అయితే తిరగండి. ఈ విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నా. అలానే ఇంకా సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి అందరూ మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకోండి. ఎక్కువ బయట తిరగకండి, వైరస్ అనేది ఎక్కువ సోకుతుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తలు అయితే మనం పాటించాలి కదా, అందుకనే చెప్తున్నాను. ఇంకా ఏమైనా ఈ ఆకుకూర నేను ఆంధ్రాలో అయితే ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం నేను కర్ణాటకలోనే చూస్తున్నా. ఎవరికైనా తెలిస్తే దీని పేరేమో నాకు కూడా షేర్ చేయండి. దీన్ని కర్ణాటకలో మాత్రం సబ్బకి సొప్పు అంటారు. ఆంధ్రాలో వాళ్ళకు కూడా ఎవరికన్నా తెలుగు వాళ్ళకు కూడా తెలిస్తే నాకు కూడా ఈ ఆకుకూర పేరేమో
చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను, నాకు తెలియదు కాబట్టి. అలానే ఇది ఎంతమందికి తెలుసు ఈ ఆకుకూర అనేది కూడా నాకు ఈ కామెంట్ బాక్స్లో కామెంట్ అనేది షేర్ చేసుకోండి. చూద్దాం ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు అని. ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మా ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో అయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.